లోక్సభలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్నారు. తాజాగా నరసరావుపేట టీడీపీ లోక్సభ సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలు రాష్ట్రంలోని ఎంపీల్లో మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు. లోక్సభలో ఎంపీల పనితీరుకు సంబంధించి వారి హాజరు శాతం, పాల్గొన్న చర్చలు, ఇతర అంశాలన్నింటినీ ఆధారంగా చేసుకుని కేంద్రం 2024-25 జాబితాను రూపొందించింది. ఇదే జాబితాలో ప్రశ్నల పరంగా దేశంలో నెంబర్ 1 ఎంపీగా, అన్ని అంశాలు కలుపుకుని దేశంలో నెంబర్ 4 ఎంపీగా విజయనగరం టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు నిలిచిన సంగతి తెలిసిందే. ఏపీ వరకు ప్రథమ స్థానంలో నిలిచిన లావు హాజరు శాతం సభలో 83.82% ఉంది. మొత్తం 67 ప్రశ్నలు అడిగి 22 చర్చల్లో పాల్గొన్నారు. గతేడాది జూన్ 24 నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 4వ తేదీ వరకు ఉన్న సమయాన్ని పరిగణలోకి తీసుకున్నారు. లోక్సభలో ప్రధానంగా లావు రాష్ట్రంలో జగన్ చేసిన అవినీతి, అక్రమాలపై ప్రశ్నించడంతో పాటు నీటి సమస్య, పోలవరం ప్రాజెక్టులపై ఎక్కువ ప్రశ్నలు అడిగారు. అలాగే జగన్ గురించి హోంమంత్రి అమిత్ షాకు రాసిన లేఖలో జగన్ను ప్రొఫెషనల్ పొలిటికల్ క్రిమినల్గా అభివర్ణించారు. రాష్ట్రంలో అరాచకాలు సృష్టిస్తూ శాంతి భద్రతలకు జగన్ ముప్పుగా పరిణమించారని ఆ లేఖలో లావు పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టుపై శ్రీకృష్ణదేవరాయలు అడిగిన ప్రశ్నకు 2026 మార్చి నాటికి తొలి దశ పనులు పూర్తి చేస్తామని సభలో కేంద్ర జల వనరుల శాఖ మంత్రి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. నీరు లభించే ప్రాంతాల నుంచి ఆ నీటిని పల్నాడుకు తరలించి నీటి సమస్య తీర్చాలని కోరారు. వైసీపీ హయాంలో జరిగిన భూ కుంభకోణాల్లో భూములు కోల్పోయిన వారికి తిరిగి భూములిప్పించాలని కోరారు.